జిల్లా కమిటీ గడువు ముగిసి 2 సంవత్సరాలకు ఒకసారి జిల్లా కమిటీని ఎన్నుకొని ప్రమాణ స్వీకార కార్యక్రమం తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర కమిటీ నిర్వహిస్తూ ఉంది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు కత్తి నెహ్రూ గౌడ్ గారు, అలాగే మన రాష్ట్ర తెలంగాణ గౌడ సంఘం కోశాధికారి వంగ రవిశంకర్ గారు, అలాగే ఉపాధ్యక్షులు చింతలపాటి వెంకటేశ్వరరావు గారు, అలాగే మన గౌడ సంఘం ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులు కట్టుకోలు వెంకన్న, అలాగే జిల్లా మహిళా నాయకురాలు ఊర్మిళ గారు, అలాగే జిల్లా గోప అధ్యక్షులు బూడిద శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే నగర అధ్యక్షులు వాసు గౌడ్ గారు, మన టిఈ శ్రీనివాసరావు గారు, సోదరుల అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రధానంగా ఈ జిల్లాలో తెలంగాణ గౌడ సంఘం సుదీర్ఘంగా అనేక సమస్యల మీద పనిచేస్తూ ఉంది. నెహ్రూ గారు చాలా విషయాలు చెప్పారు. ఈ జిల్లాలో మన చదువుకున్న గౌడ బిడ్డలందరికీ హాస్టల్ సౌకర్యం కావాలని చెప్పి ఈ సంఘం ప్రధానంగా తాపత్రయపడతా ఉంది. ఆ దిశగా మన వాళ్ళు మాట్లాడేటప్పుడు హాస్టల్ పరిస్థితి అంతా మన పెద్దలు మాట్లాడతారు. ప్రధానంగా ఈ జిల్లాలో గౌడ్స్కు సంబంధించి గీతా కార్మికులు ప్రధానంగా 110 సొసైటీలు ఉన్నాయి, ఒక టీఎఫ్టీ ఉన్నది. వీళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సేఫ్టీ మోకులు ఇస్తా ఉన్నది. ఇప్పటికీ కొండపల్లి మండలంలో మన పాలేరు నియోజకవర్గం, అట్లా సత్తుపల్లి, తర్వాత కొంజాడ, వైరా, అక్కడక్కడ కొన్ని మొదటి 2వ దశ ఇచ్చారు, 3వ దశ కూడా రాబోతా ఉన్నాయి. కాబట్టి మన గ్రామాల్లో సేఫ్టీ మోకులు కావాల్సిన గ్రామాల్లో మన వాళ్ళు వచ్చి ట్రైనింగ్ ఇస్తారు. అలాగే సేఫ్టీ మోకులు ఎవరికైతే కావాలని చెప్తే కనుక మనం ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి ద్వారా, అలాగే జిల్లా బీసీ అధికారి ద్వారా మీ గ్రామాలకి సేఫ్టీ మోకులు కూడా మన సంఘం మీకు ఇప్పించే దానికోసం ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియజేస్తాము. అలాగే మీకు అనేక మంది తాటి చెట్ల మీద నుంచి పడి చనిపోయి వికలాంగులైన వాళ్ళకి కూడా ఈ జిల్లా గత 3 సంవత్సరాలుగా ఎక్స్గ్రేషియా రావడం లేదు. ఈ జిల్లాలో కూడా సుమారు ₹1 కోటి బకాయిలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 9 కోట్ల బకాయిలు ఉంటే మన జిల్లాలోనే సుమారు ₹1 కోటి లోపు బకాయిలు రావాల్సింది. ఇటీవల పొన్నం ప్రభాకర్ గారిని కూడా మన రాష్ట్ర అధ్యక్షుడు రవిశంకర్ గారు కలిసినప్పుడు బడ్జెట్ రిలీజ్ చేస్తామని చెప్పారు. దానికోసం కూడా మన సంఘం కృషి చేస్తూ ఉంది. అలాగే మనకి గీతా కార్మికులందరూ కూడా లేబర్ ఇన్సూరెన్స్ని మనం కనుక ₹200 పెట్టి ఇన్సూరెన్స్ చేసుకుంటే కనుక ₹2,50,000 మన వాళ్ళకి ఏ ప్రమాదం జరిగినా ఇన్సూరెన్స్ వస్తుంది. కాబట్టి గీతా కార్మికులందరూ కూడా లేబర్ ఇన్సూరెన్స్, వాళ్ళ ఇంట్లో 2 అమ్మాయిలకి కాన్పులైనా కూడా పెళ్ళైనా కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. కాబట్టి గీతా కార్మికులందరూ కూడా మన గ్రామాల లోపల గీతా కార్మికులందరికీ లేబర్ ఇన్సూరెన్స్ ₹200, 5 సంవత్సరాలు ఇన్సూరెన్స్ ఉంటుంది. 5 సంవత్సరాలు కూడా ఈ ఇన్సూరెన్స్ని మన డాక్టర్ బొల్లిపంటి శ్రీనివాసరావు గారిని మన ఐఎంఏ, అలాగే మాకు చక్కని గౌరవ సలహాదారుగా డాక్టర్ శ్రీనివాసరావు గారు మీ గీతా కార్మికులకు ఉపయోగపడేటువంటి అనేక సలహాలు, సూచనలు సార్కి సమయం ఉన్నప్పుడు మమ్మల్ని పిలిపించి కూర్చోబెట్టుకొని అనేక సలహాలు, గీతా కార్మికులందరికీ లేబర్ ఇన్సూరెన్స్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి శ్రీనివాసరావు గారు, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మనకున్నది. మన సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి ఒకవేళ ఇన్సూరెన్స్ వర్తించని సమక్షంలో మన ప్రభుత్వం దగ్గర ఒక డబ్బులు పెట్టి వైద్యం చేయించుకున్నా మనం సీఎం రిలీఫ్ ఫండ్ను కూడా ఉపయోగించుకోవచ్చు అనేది మన సంఘం చెప్తా ఉంది. ఆ రకంగా కూడా మన గీతా కార్మికులు ఎవరికైనా కూడా ప్రమాదశాస్తు అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు ఖమ్మం జిల్లాలో కూడా మనకు సుమారు 20 మంది డాక్టర్లు ఉన్నారు. అందరు డాక్టర్లు కూడా మనం సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అనేక సందర్భాల్లో కూడా మన డాక్టర్లు మన జిల్లాలో అనేక సేవలు అందించినటువంటి చరిత్ర మనకున్నది. కాబట్టి తెలంగాణ గౌడ సంఘం కూడా ఖమ్మం జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు మండలాల్లో పెద్ద ఎత్తున సభలు నిర్వహించి మండలాల్లో కమిటీలు నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సమావేశం అనంతరం ఈ జిల్లాలో ప్రధానంగా మనం ఖమ్మం రూరల్ మండలంలో 1000 మంది తగ్గకుండా
పెద్ద సభ నిర్వహించాలని చెప్పి, అలాగే మనం ఇటీవల కొంతమంది సూచన కూడా చేశారు. ఆ సభను కూడా మేము నిర్వహిస్తాం. ఖమ్మం నాయుడుపేట చౌరస్తాలో వీలుంటే పాపని విగ్రహానికి కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. అలాగే అందుకోసం గీతా కార్మికులకు సేఫ్టీ మోకులు కానీ, ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి కానీ గుర్తింపు కార్డు, ఇది చాలా గ్రామాల్లో సభ్యత్వాలు లేవు. సభ్యత్వాలు ఎట్లా తీసుకోవాలో కూడా ఇంకా అనేక మంది, నిన్న ఉదాహరణకు చింతపల్లి నుంచి 20 మంది వచ్చారు, మాకు సభ్యత్వం లేదన్నా సభ్యత్వం కావాలి. ఏమంటే ఎక్సైజ్ గారి దగ్గరికి వెళ్తే నేను వారం రోజుల లోపల మీకు సభ్యత్వాలు ఇప్పిస్తా, మీ ఊరికి వస్తా అని చెప్పిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉంది. అందుకోసం అనేక గ్రామాల్లో గీత కార్మికులు కూడా సభ్యత్వం ఇప్పించడం మన సంఘం కృషి చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు జిల్లా కమిటీలో మీరు బాధ్యతలు తీసుకొని మన అనేక గ్రామాల్లో గీత కార్మికుల సమస్యల కోసం, గౌడ్స్ సమస్య కోసం మనం పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం.